ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. ప్రతిహారి శుకుణ్ణి జ్ఞానిగా గుర్తించి లోపల కక్షలోకి ప్రవేశపెట్టాడు. అది అతి విశాలంగా అతి మనోహరంగా ఉంది. నగర సౌందర్యం కనువిందు చేస్తోంది. రకరకాల విపణీ వీధులు, క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కోలాహలంగా ఉంది. ఎటు చూసినా జనసమర్థం. కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, రాగద్వేషాలు, కామ క్రోధ లోభ మోహాలు, వాద వివాదాలు, అంతా డబ్బు డబ్బు. శుకుడు అన్నీ చూస్తూ నడిచి వెడుతున్నాడు. మహా తేజస్వి. అతడు మరొక భాస్కరుడా అనుకుంటున్నారు చూసిన వాళ్ళంతా. అలా వెళ్ళి వెళ్ళి రాజమందిరం చేరుకున్నాడు. అక్కడ మరో ద్వారపాలకుడు ఉన్నాడు. కర్రలా అడ్డుపడ్డాడు. శుకుడు టక్కున నిలిచిపోయాడు. మౌనంగా తన ధ్యానంలో తానుండి అలా నిలబడ్డాడు. స్థాణువులా నిల్చున్నాడు. అంతలోకి ఒక మంత్రిగారు వచ్చి శుకునికి నమస్కారం చేశారు. సాదరంగా లోపలికి తీసుకువెళ్ళారు. అది 2వ కక్ష. పూల తోటలతో ప్రశాంతంగా ఉంది. నిలువునా పుష్పించిన ఒక దివ్య వృక్షం శుకుడి మనస్సును ఆనందింపచేసింది. అమాత్యుల వారు అతిథి సత్క్రియలు జరిపారు. ఒక దివ్య భవనంలో విడిది చేయించారు. కామశాస్త్ర విశారదులైన వనితలు ఆడిపాడి అలరింపచేయగల అందగత్తెలను అతడి సేవ కోసం నియమించి మంత్రిగారు సెలవు తీసుకున్నారు. ఆ వనితలు భక్తి శ్రద్ధలతో శుకునికి సమర్చనలు జరిపారు. దేశ కాలోచితమైన తినుబండారాలను అందించారు. అంతఃపుర ఉద్యానవనానికి తీసుకువెళ్లారు. యువకుడు, అందగాడు, మృదుభాషి, తేజస్వి. శుకుణ్ణి చూసి వారంతా మోహితులయ్యారు. కానీ జితేంద్రియుడైన మునీశ్వరుడు కదా అని కేవలం భక్తితో పరిచర్యలు మాత్రమే చేశారు. అరణీగర్భ సంభూతుడైన శుకుని మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉంది. వారి పట్ల మాతృభావనతో ఉంది. వారిలో కొందరు కామ వికారాలను ప్రదర్శించినా అతడిలో ఏ కదలిక కలగలేదు. హర్షించనూ లేదు, దర్శించనూ లేదు. ఆ భవనంలో అతడి కోసం రమ్యమైన శయ్యను ఏర్పాటు చేశారు. అది సర్వాలంకార శోభితం. విలువైన దుప్పటి పరిచారు. రకరకాల సౌఖ్యాలను అనువైన అమరికలు దానికి ఉన్నాయి. శుకుడు శుచి అయి జాగరూకుడై దర్భలు చేతిలో పట్టుకొని సాయం సంధ్యను ఉపాసించాడు. ఒక జాముసేపు ధ్యానం చేసుకొని అటుపైన 2 జాములు హాయిగా నిద్రపోయాడు. 4వ జాములో లేచి కాసేపు ధ్యానం చేసి స్నానాధికం ముగించి ప్రాతఃసంధ్యను అర్చించి సమాహిత చిత్తంతో మళ్ళీ ధ్యానంలోకి జారిపోయాడు. అప్పుడు మంత్రి పురోహిత సహితుడై జనక మహారాజు గురుపుత్రుని దర్శించడం కోసం ఆ భవనానికి వచ్చాడు. అతిథి పూజలు జరిపి ఒక పాడి ఆవును కానుక సమర్పించి ఉభయ కుశలోపరి అడిగాడు. సుఖమహర్షి, నీ వంటి విరాగికి నా పట్ల ఇంతటి అనురాగం కలగడం, ఇలా దయచేయటం ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. కారణం తెలుసుకొని ఇంకా సంబరపడదామని నా ఆశ అన్నాడు జనకుడు. మహారాజా, నా తండ్రి వ్యాసుడు నన్ను గృహస్థాశ్రమం స్వీకరించమంటున్నాడు. ఆశ్రమాల్లో కల్లా అదే ఉత్తమోత్తమం అంటున్నాడు. నేనేమో అది తండ్రి మాటే అయినా అంగీకరించలేకపోతున్నాను. అది బంధనం అంటాను నేను. కాదంటాడు ఆయన. వాదించుకున్నాం. ఆ సందర్భంలో నీ ప్రస్తావన వచ్చింది. మిథిలా నగరంలో జనకుడనే మహారాజు ఉన్నాడు. ఆయన జీవన్ముక్తుడు. విదేహ రాజ్యాన్ని ఆకంటకంగా పరిపాలిస్తున్నాడు. అయినా మాయాపాశాలలో చిక్కుకోలేదు. రాజ్యపాలన బంధనం అనుకోలేదు. నువ్వేమిటో గృహస్థాశ్రమానికే భయపడుతున్నావు. ఒకసారి వెళ్ళి ఆ భూపాలుణ్ణి చూసిరా. నీ సందేహాలన్నీ తీరుస్తాడు. మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికే రావాలి సుమా. లేదంటే ఇప్పుడే నేను చెప్పినట్టు విని వివాహం చేసుకో అని మా తండ్రి గారు చెప్పిన మీదట, మహారాజా, నేను మీ దర్శనానికి వచ్చాను. దయచేసి నా సందేహం తీర్చు. నేను మోక్షకామిని. తపస్సులు, తీర్థాలు, వ్రతాలు, యజ్ఞాలు, స్వాధ్యాయాలు ఇవి మోక్షాన్నిస్తాయా లేక జ్ఞానమే మోక్ష కారణమా? జనక మహారాజు ప్రశాంతంగా విన్నాడు. సమాధానం చెప్పాడు. వ్యాసతనయ, విను. మోక్షం కావాలి అనుకునే విప్రుడికి
కర్తవ్యం ఏమిటంటే ఉపనయనం చేసుకొని వెళ్ళి సన్నిధిలో వేదాధ్యయనం చేయాలి. వేదాంతాల అధ్యయనం ముగియగానే గురుదక్షిణ సమర్పించి ఇంటికి తిరిగి రావాలి. గుణవంతురాలైన కన్యను వివాహం చేసుకుని గృహస్థుడు కావాలి. అగ్నిహోత్రాది కర్మలు నిర్వహిస్తూ సత్యవాగ్నియంతో శుచిగా సంతోషంగా జీవయాత్ర సాగించాలి. దురాశ ఉండకూడదు. దుష్కర్మలు చేయకూడదు. కొడుకును మనవన్ని ఎత్తి వానప్రస్థం స్వీకరించాలి. తపస్సు చెయ్యాలి. అంతఃశత్రువులను 6 జయించాలి. భార్యను కొడుకు బాధ్యతకు అప్పగించాలి. అన్ని అగ్నులను తనలోనే ఆరోపించుకొని శాంతచిత్తుడై శుద్ధ వైరాగ్య భావంతో తురీయాశ్రమంలో ప్రవేశించాలి. విరక్తుడికే సన్యాసం తీసుకునే అధికారం మరెవ్వరికీ లేదు. మరో మార్గమూ లేదు. ఇది వేదవాక్యం, దీనికి తిరుగులేదు. సుఖదుఖాలకు మనస్సే ముఖ్య కారణం. అది నిర్మలంగా ఉంటే సమస్తము నిర్మలంగానే ఉంటుంది. అది నిర్మలం కాకపోతే ఎన్ని పుణ్య నదీ తీర్థాల్లో ఎన్నిసార్లు మునిగినా నిరర్ధకం. ఋషితనయ, జీవుడు ఎప్పుడూ బ్రహ్మమే. అది ఏకైకం, సందేహం లేదు. కానీ లోకంలో అనేకత్వం కనిపిస్తుంది. అది అవిద్యా కల్పితం. విద్యతో దాన్ని తొలగించుకోవాలి. ఆలోచనాపరులు నిరంతరం జాగరూకులై విద్యా అవిద్యలను తెలుసుకుంటూ ఉండాలి. ఎండలేనిదే నీడ సుఖం తెలియనట్లు ఈ అవిద్య లేనిదే విద్య అవగతం కాదు. మహారాజా, వెనకటికి వందలాదిగా యజ్ఞాలు చేసిన శశబిందు మహారాజు కథ తెలిసిందే కదా. ఆ యజ్ఞాలలో బలి చేసిన పశువుల చర్మాలు వింధ్య పర్వతమంత గుట్ట అయ్యాయిట. రక్తము, కొవ్వు ప్రవాహాలు కట్టి ఏకంగా చర్మన్వతి అనే నది ఏర్పడిందిట. అయినా ఆ రాజు స్వర్గాన్ని పొందాట. ఇలాగని అతని కీర్తి ఇప్పటికీ నిలిచిపోయింది. ఇటువంటి హింసాత్మక దర్పాలను ప్రబోధించే వేదాల పట్ల నాకు గురి కుదరటం లేదు. మరి సంసార జీవన్ముక్తుడు ఎలా అవుతాడు? మహారాజా, ఇవి నాకు ఇప్పటికీ మిగిలిన సందేహాలు. దయచేసి వివరించమని శుకుడు జనకుడికి అడిగాడు. విప్రోత్తమ, యజ్ఞాల్లో ప్రత్యక్షంగా కనిపించే హింస నిజానికి హింస కాదు, అది అహింస. ఉపాధి యోగాన్ని బట్టి కదా హింస అహింసల నిర్ణయం. అగ్నిలో ఇంధనం వేస్తే పొగ వస్తుంది, వేయనప్పుడు ఏమీ ఉండదు. అలాగే ఇదిను. విరాగికి అది అహింస, అనిరక్తుడికి హింస. రాగం లేకుండా అహంకారం లేకుండా చేసే ఏ పనైనా అకృతం అంటారు వేదవేత్తలు. ఆత్మను జయించిన ముముక్షువుల దృష్టిలో అది అహింస. గృహస్థులకేమో హింసగానే కనబడుతుంది. జనక మహారాజా, మీ వంశానికి మూలపురుషుడు నిమి. ఒకప్పుడు యజ్ఞ నిర్వహణ కోసం వశిష్ఠుడిని ఆహ్వానించాడు. అతడు వచ్చాడు. దేవేంద్రుడు ఒక యజ్ఞం తలపెట్టాడు. అది పూర్తి చేయించి వెంటనే వచ్చి నీ యజ్ఞం నిర్వహిస్తాను, ఈలోగా నెమ్మదిగా సంబరాలు సమకూర్చుకో అని చెప్పి వశిష్ఠుడు వెళ్ళిపోయాడు. మరొకరిని ఆధ్వర్యుడుగా నియమించి నిమితన యజ్ఞం జరిపించుకున్నాడు. అది తెలిసిన వశిష్ఠుడు నిమి దేహం పతనమైపోగాక అని శపించాడు. నిమి అలాగే మారు శాపం ఇచ్చాడు. వశిష్ఠుడి శరీరం పడిపోగాక అని. ఇద్దరు అన్యోన్య శాపాలతో పడిపోయారట. అప్పటి నుంచి మీ వంశీయులు విదేహులు అయ్యారే తప్ప దేహాభిమానం లేనంతటి విరక్తులైనంత మాత్రం కాదు. ఇదంతా వినోదంలా అనిపిస్తుంది నాకు. శుకుడు కొంచెం ఘాటుగానే మాట్లాడాడు. అయినా జనకుడు జితేంద్రియుడు, జీవన్ముక్తుడు కదా, నిండుకుండగా వివరణ ఇచ్చాడు. విప్రేంద్ర, నువ్వన్నది నిజమే, అసత్యం ఏమీ లేదు. అలాగే జరిగి ఉంటుందని నా అభిప్రాయం కూడా. సరే, దానికేమి వంశచరిత్ర, కాసేపు అలా ఉంచుదాం. నువ్వు గురుపుత్రుడివి. గురువు నాకు పరమ పూజ్యుడు. పితృబంధాన్ని విడిచిపెట్టేసి నువ్వేమో అరణ్యాలకు పోవాలి అనుకున్నావు. వెళతావు. వెళ్ళాక నీకు అక్కడ మృగాలతో అనుబంధం ఏర్పడదా? సృష్టి అంతటా ప్రాణకోటి ఉంది. మరి నిస్సంగత్యం నీకు ఎలా సాధ్యపడుతుంది? ఆహారం కోసం, అది ఆకో అలమో ఏదైనా కానీ దానికోసం చింత తప్పదు కదా. మరి నిశ్చింతుడు ఎలా కాగలుగుతావు? వనాల్లో ఉన్న దండ జీనాల చింత ఎట్టూ తప్పదు. అలాగే ఆలోచించినా ఆలోచించకపోయినా నాకు రాజ్య చింతన తప్పదు. మోక్షానికి వికల్పాలు వస్తాయని ఊహించి నువ్వు దూరదేశాలకి పోవాలనుకుంటున్నావు. నాకు అలాంటి వికల్ప సందేహమే లేదు.
సర్వదా నిర్వకల్పుణ్ణి, హాయిగా తింటాను, సుఖంగా నిద్రపోతాను, నేను బంధుణ్ణి కాను అనే జ్ఞానం ఉంది కనుక నాకెప్పుడు సుఖమే, నీకెప్పుడు దుఃఖమే. బద్ధుణ్ణి బద్ధుణ్ణి అనుకుంటున్నావు కనుక అందుచేత ముందు ఆ శంకను వదిలించుకో, సుఖపడతావు. ఈ దేహం నాది కాదు, ఈ బంధం నాది కాదు. ముక్తత్వం అంటేను అలాగే ఈ ధనం, ఈ గృహం, ఈ రాజ్యం ఇవి ఏవీ నావి కావు అని జనకుడు ముగించాడు. సౌనకాది మునులారా, అప్పటికి శుకుడికి సంతృప్తి కలిగింది. వీడ్కోలు తీసుకొని వెంటనే వ్యాసాశ్రమం చేరుకున్నాడు. తిరిగి వస్తున్న కొడుకును చూసి వ్యాసుడు సంతోషించాడు. కౌగిలించుకొని శిరస్సు మూర్కొని స్వాగతం పలికాడు. కుశల ప్రశ్నలు అయ్యాయి. వేదవిధుడు, సర్వశాస్త్ర పారంగతుడు అయిన శుకుడు సమాహిత చిత్తంతో ఆ రమ్యమైన ఆశ్రమంలో ఉండిపోయాడు. రాజ్యమేల్తున్న జనకుడు సుఖంగా ఎలా ఉన్నాడో గ్రహించాక శుకుడికి పరినిర్వృతి కలిగింది. యోగ మార్గం ఆశ్రయించాడు. ఆనక కొంతకాలానికి పీపరి అనే సుందరిని వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు, 1 కూతురు కలిగారు. కృష్ణ, గౌరప్రభ, పూరి, దేవశ్రుతులు కొడుకులు. కూతురి పేరు కీర్తి. ఈమెను విభ్రాజుడి కొడుకు అనూహుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ దంపతులకు బ్రహ్మదత్తుడనే పుత్రుడు జన్మించాడు. అతడు పృథ్వీపాలకుడు అయ్యాడు. చాలా కాలం రాజ్యం చేసి నారదోపదేశంతో బ్రహ్మజ్ఞానిగా మారి కొడుకుకి రాజ్యం అప్పగించి బ్రహ్మదత్తుడు బదరికాశ్రమం చేరుకున్నాడు. యోగ మార్గం అవలంబించాడు. సుఖమహర్షి కూడా నారదుడి అనుగ్రహం వల్ల సజ్జోముక్తి మార్గాన్ని గ్రహించి పితృబంధం తెగదంపులు చేసుకొని కైలాస శిఖరానికి వెళ్ళిపోయాడు. సర్వసంగ పరిజ్ఞాకుడై ధ్యానంలో మునిగిపోయాడు. అటుపైన ఒకనాడు యోగ బలంతో ఆ గిరిశిఖరం నుంచి పైకెగిరి సిద్ధి పొందాడు. ఆకాశంలో సూర్యుడిలా వెలుగొందాడు. శరీరం గిరిశిఖరం మీద రాలిపడింది. వ్యాసుడికి విషయం తెలిసింది. పుత్రశోకం పట్టలేకపోయాడు. కొడుకా కొడుకా అని విలపిస్తూ ఆ కైలాసగిరి శిఖరం చేరుకున్నాడు. శుకుడు తపస్సు చేసిన చోట పరిభ్రమించాడు. అలసిపోయాడు. అతడి శోకాలాపనలను కొండగుహలు ప్రతిధ్వనించాయి. ఇప్పటికీ అక్కడ ఆ ప్రతిధ్వనులు వినపడుతూనే ఉంటాయి. పుత్రా పుత్రా అంటూ విలపిస్తున్న వ్యాసుడిని చూసి శివుడికి జాలి కలిగింది. స్వయంగా వచ్చి ఓదార్చాడు. వ్యాస, ఏమిటి ఈ వెర్రి? దుఃఖించకు. నీ పుత్రుడు మహాయోగి. అకృతాత్మలకు దుర్లభమైన పరమగతిని పొందాడు. అతడి కోసం విలపించకూడదు, తప్పు. పైగా నీకు శోకరహిత స్థితి తెలిసినాయే, నువ్వు శోకించడం ఏమిటి? ఆ కొడుకు వల్ల నీకు ఎంత కీర్తి వచ్చిందో గ్రహించావా? నువ్వు అసలు ఊరుకో. శివుని ప్రబోధం పనిచేయలేదు. మహాదేవ, జగత్పతి, ఏం చేయను? నా దుఃఖం ఉపశమించడం లేదు. కొడుకును చూడాలని తహతహలాడుతున్నాయి నా కళ్ళు అన్నాడు వ్యాసుడు. శివుడికి మరింత దయ కలిగింది. అయితే సరే సత్యవతి పుత్ర, నీ పుత్రుడి నీడ నీ పక్కనే ఉంటుంది. దాన్ని చూసి సంతృప్తి చెందు, శోకం విడిచిపెట్టు అని వరం ప్రసాదించాడు. శివుడు మాయమయ్యాడు. వ్యాసుడికి కొడుకు నీడ కనిపించింది. చూసి సంతృప్తి చెందాడు. ఏడుపు ఆపేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. తన ఆశ్రమానికి వెళ్ళి వ్యాసుడు ఏమి చేశాడు, ఎలా కాలం గడిపాడు అనే సౌనకాది మహామునులు సూతుణ్ణి అడిగారు. అనంతర కథను అతడు క్లుప్తంగా చెప్పాడు. ఓం పార్వతీ శివరమణ పాదార్పణమస్తు. స్వస్తి.